ముందుగా పొయ్యి ముట్టించి గిన్నె దాని మీద పెట్టాలి. అటు ఇటు చూస్తే నీళ్ళు కనపడతలేవు. ఒక్క నిమిషం అటు వెళ్ళి టెక్కున పోయి నీళ్ళు పడతాయి. తాటి బెల్లంతో రాగి జావ చేయడం ఎలా ఈరోజు నేను చూపిస్తాను చూడండి. ముందుగా బౌల్లో తగినంత వాటర్ పోసుకొని మన గోపురం కంపెనీ తాటి బెల్లాన్ని పావు లీటర్ పాలల్లో ఒక 3 స్పూన్లు వేసుకోండి. అది మరిగేలోపు మనం జావాని ఒక పాత్రలో ఇలాంటి పాత్ర ఒకటి తీసేసుకొని ఇలా పక్కకు పెట్టేసుకొని మనం ఇంట్లో ఏది ఒక ఆడ బెటర్ కాబట్టి దాన్ని మనమే వెతుక్కొని తీసుకొని రాగి జావా పొడి ఒక 3 స్పూన్స్ తీసుకుందాం మనం ఈరోజు. ఆ రోజు మన తాతలు అమ్మమ్మలు ఈ తినే చాలా దృఢంగా పనిచేసేవాళ్ళు, దృఢంగా పనికి కూడా వెళ్ళేవాళ్ళు. తగినన్ని వాటర్ పోసుకొని